నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. సినిమా ఇండస్ట్రీపై తమ ప్రభుత్వానికి ఎలాంటి ద్వేషం లేదని మంత్రి సీతక్క తెలిపారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో తీసిన పుష్ప 2 సినిమాతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లా లీలా గార్డెన్స్ లో జరిగిన క్రిస్మస్ ఉత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రేవతి మృతికి పుష్ప సినిమా హీరో, సినిమా యూనిట్ కారణమన్న సీతక్క తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపారు. స్మగ్లర్ ఇతివృత్తంతో తీసిన సినిమాకు జాతీయ అవార్డు రావడం సిగ్గుచేటని మండిపడ్డారు మంత్రి. సామాజిక అంశాలు, జాతీయ భావాలు కలిగిన జై భీమ్ సినిమాకు మాత్రం అవార్డు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. విశ్వశాంతి కోసం యేసుక్రీస్తు ప్రార్థనలు చేశారని, దేశంలో అందరూ తమ ఇష్ట దైవాన్ని పూజించే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. మంచి సమాజాన్ని సన్మార్గంలో నడిపియాలి. ఖచ్చితంగా సినిమా యొక్క పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అది మంచి సినిమాలు అయితే మంచిగా ఉంటుంది, చెడు అయితే కూడా అరే ఇట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు, దొంగతనం చేసి, లంగతనం చేసి, స్మగ్లింగ్ చేసి, మర్డర్లు చేసి అనేది వస్తే ఎవరు చదువుకోరు, అక్రమ మార్గం పోతారు, సక్రమ సన్మార్గంలో పోరు. కాబట్టి సన్మార్గమైనటువంటి చిత్రాలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. ఇక్కడ రాజకీయం ఎక్కడదే? ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం చావు బతుకుల మధ్య ఉంది. మరి ఇక్కడ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎంగా వారికి ఉంది. ఇట్లాంటి తొక్కిసలాటలు నివారించాలి. కాబట్టి ఆ చర్యలు తీసుకుంటే దాని మీద గగ్గోలు పెడతా ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయినప్పుడు ఒక రకంగా సెంటిమెంట్లు. దీంట్లో సెంటిమెంట్ కోసం చాలా ట్రై చేస్తున్నారు కొన్ని వర్గాలు. సెంటిమెంటు అది మేము చట్టాన్ని నమ్ముకుంటాం, సెంటిమెంట్ను గౌరవిస్తాం, కానీ సెంటిమెంట్ను రాజకీయం కోసం వాడుకోం. రాజకీయాల కోసం సెంటిమెంట్ కాదు, చట్టాన్ని చట్టంగా గౌరవిస్తాం. సెంటిమెంట్ను భావించే వాళ్లకు కండలెన్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, సానుభూతి కావచ్చు, ఆ కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు సపోర్ట్ చేస్తాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ముసుగేసుకొని ఇవాళ రాళ్ళేసిరు సినిమా వాళ్ళ మీద. అప్పుడు ఇండస్ట్రీ పోతుందని అనుకోలేదా? మేము ఇండస్ట్రీ పోవాలని అంటున్నామా? సీఎం గారు కూడా చెప్పారు, మీరు వ్యాపారాలు చేసుకోండి, మీరు డబ్బులు సంపాదించుకోండి, కానీ ఇక్కడ ప్రాణాలను తీసే రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దు మా ప్రజలని కోరడం జరిగింది. అది తప్ప దాంట్లో తప్పు వెతుకుతున్నారు. మీరు ఆనాడు అధికారం కోసము రకరకాల సెంటిమెంట్లు అడ్డం పెట్టుకొని సొంత ప్రయోజనాల కోసం, సొంత డబ్బుల కోసం మీరు ఎన్నో చేశారు. ఇలా సీఎం గారు ఇది ఏమన్నా చేశారు? అక్కడ సాక్షాత్ ఒక శవం ఉంది, తొక్కిసలాట. పోలీసులు చెప్పింది అబద్ధమని ఉల్టా ఖండనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ జరిగిన సంఘటననే అసెంబ్లీలో సీఎం గారు ప్రస్తావించారు.